ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో అది చాలా సెన్సిటివ్ అయినటువంటి విషయం అండి. ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్నటువంటి ఒక లీగల్ పాయింట్ కూడా ఉంది. క్రైస్తవులుగా మారితే రిజర్వేషన్లు అప్లై కావు, అంతేకాదండి ఎస్సీ ఎస్టీ చట్టం కూడా వర్తించదు అని చెబుతూ తాజాగా సుప్రీంకోర్టు పెద్ద తీర్పు అయితే ఇచ్చిందండి. దాని మీద పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసు ఎవరో పెట్టింది కాదు, ఎక్కడో ట్రయల్ రన్ అయింది కాదు, మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ కేసు నడిచిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో ఒక పాస్టర్ చర్చి నడుపుతూ ఉన్నారు. అక్కడ దాని గురించి ఒక గొడవ జరిగిందనమాట. ఆ పాస్టర్ గారి పేరు చింతాడు ఆనంద్. అక్కడ చర్చి ఏర్పాటు చేశారు. కానీ గ్రామంలో అక్కల రామిరెడ్డి గారు మరియు ఇతర స్థానికులు అభ్యంతరం తెలిపారండి. అనుమతులు లేకుండా చర్చి ఎలా పెడతావు అని అభ్యంతరం తెలిపిన క్రమంలో కొద్దిగా గొడవ జరిగింది, చిన్నపాటి గొడవ. కానీ అది పెద్ద లీగల్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. ఆ చిన్నపాటి గొడవే. ఆ గొడవలో భాగంగా చింతాడు ఆనంద్ ఎవరైతే ఉన్నారో ఆయన పాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద, చట్టం కింద కేసు పెట్టారండి ఆయన. పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ కూడా మొదలైంది. ఓకే, కేసు నమోదు చేశారు, విచారణ మొదలైంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైందండి. ట్విస్ట్ కూడా కేసు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రామిరెడ్డి గారు సంథింగ్ ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే ఇది సరైనటువంటి కేసు కాదు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళ ఆర్గ్యుమెంట్ చాలా కీలకం అండి. ఈయన ఇప్పుడు పాస్టర్ అండి, అంటే క్రైస్తవుడు, అయితే ఆయనకి ఎస్సీ హోదా ఎలా వర్తిస్తుంది అని వాదన మొదలుపెట్టారు వీళ్ళు. ఇక్కడ ఒక చిన్నపాటి పాయింటే కానీ చాలా ముఖ్యమైనటువంటి లీగల్ పాయింట్ ఉంది. మన రాజ్యాంగంలోని కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో, షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సీ హోదా అనేది హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు మాత్రమే వర్తిస్తుంది. అంటే ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే ఆయనకి ఎస్సీ హోదా అనేది కొనసాగదు. ఇదే పాయింట్ను ఆధారంగా తీసుకొని హైకోర్టు ఏమంది అంటే క్రైస్తవుడిగా మారిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టేటటువంటి హక్కు ఉండదు అని చెప్పింది. చెప్పిన పాయింట్ ఇక్కడ లీగల్ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అతనికి ఎస్సీ కాదనో, ఎస్సీగా అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ వర్తించమని చెప్పట్లా. అలా మారినటువంటి వ్యక్తి క్రైస్తవుడిగా మారిన తర్వాత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టేటటువంటి హక్కు ఉండదు అని చెప్పింది. లేదంటే చాలా మంది చూడండి ఇలా మారిపోయి ఏదైనా చిన్నపాటి గొడవను కూడా తీసుకొని ఈ చట్టంలోని లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం, దానిలో భాగంగా చాలా మందిని బెదిరించడం, కేసు పెడతాం మీ మీద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామని బెదిరించడం, ఇలా చాలా చోట్ల మనం వింటూనే ఉన్నాం తప్పుడు కేసులు. ఇలా ఇది మాత్రం చాలా సరిగా అనిపించిందండి. ఇప్పుడు ఈ కేసు పెట్టేటటువంటి హక్కు ఉండదు అని చెప్పింది అంటండి. పోనీ హైకోర్టు ఏదైతే చెప్పిందో అక్కడితోటి ఆగిందా ఇది అంటే అక్కడితోటి ఆగల. ఈ కేసు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిందండి. ఎవరైతే పాస్టర్ ఉన్నాడో చింతాడు ఆనంద్ అనే వ్యక్తి, ఆయన హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళారు. ఇక్కడ కూడా అదే విషయంపై విచారణ జరిగింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద. సుప్రీంకోర్టు ఏమంది అంటే ఎస్సీ హోదా అనేది మతానికి లింక్ అయి ఉంటుంది, హిందూ, సిక్, బౌద్ధ మతాలకే పరిమితం ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది. అందుకే క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత ఆ హోదాపై వచ్చేటటువంటి రక్షణలు కూడా వర్తించవు అని చెప్పిందండి. ఇక్కడ చాలా మంది మిస్ అవుతున్నటువంటి అసలు విషయం ఇదే. ఇది క్రైస్తవులకి చట్టం లేదు అనే విషయం కాదు. ఇక్కడ క్రైస్తవులకి ప్యూర్లీ క్రిస్టియన్ ఉంటాడు కదా, ఆ ప్యూర్లీ క్రైస్తవులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చట్టం వర్తిస్తుంది. కానీ ఎవరైతే మతాన్ని మార్చుకొని క్రైస్తవుడిగా మారుతాడో అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టేటటువంటి హక్కు లేదు. అంతే తప్ప క్రైస్తవులకి చట్టం లేదు అనే విషయం కాదు ఇక్కడ. ఇది కేవలం ఎస్సీ హోదా మీద ఆధారపడే రక్షణలు మాత్రమే వర్తించవు అనేటటువంటి తీర్పు అన్నమాట. ఎస్సీ హోదా మీద ఆధారపడేటటువంటి రక్షణలు వీటికి సంబంధించి మాత్రమే వర్తించవు అనేటటువంటి విషయం.
అంటే రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కావచ్చు, ఇవన్నీ ఎస్సీ హోదాతో లింక్ అయి ఉంటాయి. హోదా లేకపోతే ఆ ప్రయోజనాలు కూడా ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి తప్ప క్రిస్టియన్స్ అందరికీ కూడా ఈ చట్టం వర్తించదు అని చెప్పలే ఎక్కడ సుప్రీంకోర్టు ఎక్కడా కూడా క్రిస్టియన్స్ అందరికీ ఈ చట్టం వర్తించదు అని చెప్పలేదు. అదే మిస్ అవుతున్నారు చాలా మంది. మతం మారితే విశ్వాసం పెరుగుతుంది, కానీ చట్టపరమైనటువంటి హక్కులు కూడా మారిపోతాయి అనేది కాదు కదా. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరికి కూడా. ఇలాంటి లీగల్ విషయాలు మీకు చాలా క్లియర్గా కావాలంటే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఇంకా ఫాలో అవ్వండి మన ఛానల్కి. అండ్ దీనిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.